హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ లోయర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ నోటిఫికేషన్ వచ్చేసింది. సో మరి ఈ డేట్స్ ఏంటి, మనం ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడు మనకి లాస్ట్ డేట్ ఉంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ ఇది డ్రాయింగ్ లోయరు హయ్యరు టైలరింగ్ ఎంబ్రాయిడరీ ఈ కోర్సెస్లో మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్లో ఎవరైతే ఏ సబ్జెక్టు ఇంట్రెస్ట్ ఉంటుందో అది అప్లై చేసుకోవచ్చు. దీనికి లోయర్ గ్రేడ్కి 100 రూపాయలు ఫీ ఉంటుంది, హయ్యర్ గ్రేడ్కి 150 రూపాయలు ఉంటుంది. టోటల్గా మనం ఫిల్ చేసిన అప్లికేషన్ని ఆన్లైన్లో ఫిల్ చేయాలా, ఎలా అప్లై చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆల్సే మనం స్క్రీన్ మీదకి వెళ్ళిపోం. ఓకే, ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేద్దాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనం ఈ సెర్చ్ బార్లోని బిఎస్సి తెలంగాణ అని టైప్ చేద్దాం. టైప్ చేయగానే మీకు బిఎస్సి తెలంగాణ ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ పైన కనిపిస్తుంది చూడండి, క్విక్ లింక్స్లోని టీసీసీ ఆన్లైన్ అప్లికేషన్, అలాగే ప్రెస్ నోట్ టీసీసీ ఆన్లైన్ అప్లికేషన్స్ అని 2 ఉన్నాయి. సో మనం ఈ 2 అప్లికేషన్స్, ఈ 2 కానీ లింక్స్ ఓపెన్ చేస్తే మనకి కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. అయితే ఫస్ట్ అసలు నోటిఫికేషన్ ఏమొచ్చిందో తెలుసుకుందాం. ఇది 14/12/2023 అది రిలీజ్ చేశారు. అయితే మనకి ఇంటర్నెట్లో వెబ్సైట్లో వచ్చినప్పటికి 15వ తారీఖున పెట్టారు. అయితే డ్రాయింగ్ ఎగ్జామ్స్కి లోయర్ గ్రేడ్కి ఎంత, హయ్యర్ గ్రేడ్కి ఎంత, ఇది చాలామందికి తెలిసిన విషయమే. లోయర్ గ్రేడ్కి 100 రూపాయలు ఉంటుంది, హయ్యర్ గ్రేడ్కి 150 రూపాయలు ఉంటుంది. అయితే వితౌట్ లేట్ ఫీతో 29/12/2023కి ఇచ్చారు. అయితే విత్ లేట్ ఫీతో 50 రూపాయలతో 5/1/2024 వరకు ఉంది. ఇంకా మనం లేట్ ఫీ 75 రూపీస్తో 12/1/2024 వరకు ఉంది. అయితే మీరు టోటల్గా లేట్ ఫీ కానీ వితౌట్ లేట్ ఫీ కానీ ఏదైనా సరే అప్లై చేసుకునేటప్పుడు, అప్లై చేసుకున్న తర్వాత ఫైనల్గా మీరు సబ్మిట్ చేసే డేట్ వచ్చేసి 19/1/2024 వరకు మనకి ఇది ఫైనల్ డేటు. అది కంప్లీట్గా డిఈఓ ఆఫీస్కి వెళ్ళి మీరు దాన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అది అప్లికేషన్ ఫామ్ కానీ చలానా కానీ ఏదైనా సరే. సో ఈ డేట్స్లో 19/1/2024లో ఫైనల్ డేట్ అది. అయితే ఇక్కడ కోడ్స్ ఉంటాయి, కొన్ని కోడ్స్. ఈ కోడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చలాన్ పే చేసేటప్పుడు కంపల్సరీ ఈ కోడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే డిడిఓ కోడ్ ఉంది. తర్వాత దీన్ని ఎలా ఫిల్ చేయాలంటే ఆన్లైన్లో కూడా ఫిల్ చేయొచ్చు, ఆఫ్లైన్లో కూడా ఫిల్ చేయొచ్చు. చాలా ఈజీ. ఇది నోటిఫికేషను. ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఆన్లైన్లో ఫిల్ చేయాలి అంటే అలా ఫస్ట్ మీరు టీసీసీ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ డ్రాయింగ్ గ్రేడ్, దాని గ్రేడ్ గ్రేడ్ 2 ఉంటాయి. ట్రేడ్ అంటే డ్రాయింగ్, దాని గ్రేడ్ వచ్చేసి 41, అలాగే 42. సో ఎగ్జామ్ ఫీ అంటే నెంబర్స్ కూడా ఇస్తారు. ఆ నెంబర్స్ ఈజీగా ఉంటుంది మనకి, ఎందుకంటే ఫీ పే చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ మీకు నోటిఫికేషన్లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇక్కడ విత్ లేట్ ఫీ వితౌట్ లేట్ ఫీ అన్ని డీటెయిల్స్ ఇక్కడ మీకు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ మనం ఒకసారి చూసుకున్న తర్వాత అప్లై ఆన్లైన్ ఒక ఆప్షన్ ఉంది చూడండి, దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తే మనకు ఐడియా వస్తుంది. అప్లై ఆన్లైన్ ఇది ఓపెన్ చేయగానే మనకు ఒక అప్లికేషన్ వస్తుంది. ఫస్ట్ ఇందులో మనం మన ఆధార్ నెంబరు, ఫస్ట్ ఆధార్ నెంబర్ ఉంది. తర్వాత క్యాండిడేట్ నేమ్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, క్యాండిడేట్ నేమ్ అంటే మీరు ఏదైతే ఒరిజినల్ నేమ్ ఉంటుంది, అంటే మీ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్లో ఏదైతే ఒరిజినల్ నేమ్ ఉంటుందో యాజ్ ఏ సర్టిఫికేట్స్ ప్రకారం ఆ సర్టిఫికేట్
లో ఉన్న నేమ్నే ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఫాదర్ నేమ్ ఏదైతే సర్టిఫికేట్లో ఉంటుందో అదే నేమ్ ఇవ్వాలి. మీరు కానీ ఏదైనా తప్పు కానీ ఫిల్ చేశారనుకో, మీరు కట్టిన ఫీ అన్నీ రిజెక్ట్ అయిపోతాయి. ఒక ఎగ్జామ్స్ 1 year వేస్ట్ అవుతుంది మీ లైఫ్లో. అందుకని ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇది జెండర్ మేల్, ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత కమ్యూనిటీ అంటే క్యాస్ట్, తర్వాత మీడియం, మీరు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారా, ఇంగ్లీషా, హిందీయా, ఉర్దూ అనేది. ఇక్కడ చూడండి ట్రేడ్ కోడ్ ఇస్తున్నాడు. ఇక్కడ మనం ఏదైతే అప్లై చేస్తున్నామో ఆ కోడ్స్ అడుగుతున్నాడు. అది మీరు ఒకసారి సెలెక్ట్ చేస్తే అక్కడ ఆప్షన్స్ వచ్చేస్తాయి. జస్ట్ మీరు దాన్ని హైలైట్ చేస్తే ఇప్పుడు డ్రాయింగ్ 41 ఉంది లోయర్కి, హయ్యర్కి 42 ఉంది. అలా చూస్తే అక్కడ అన్నీ ఉంటాయి. అది చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవడమే. నెక్స్ట్ చలానా నంబర్ అంటున్నాడు. ఎప్పుడైతే మీరు చలానా కట్టిన తర్వాత చలానా నంబర్ కంపల్సరీ, అది చలానా ఫస్ట్ మీరు ఫీ పే చేస్తారు కదా, ఆ ఫీ పే చేసిన చలానా ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ని ఇక్కడ మనం ఫిల్ చేయాలి. తర్వాత చలానా డేటు, ఎప్పుడైతే మీరు పే చేశారో ఆ డేట్ ఉండాలి. తర్వాత చలానా అమౌంట్, ఆ అమౌంట్ ఏ ఎగ్జామ్కి అయితే మీరు అమౌంట్ పే చేశారంటే 100 రూపాయలు అనుకోండి, ఆ 100 రూపాయలు పే చేసిన అమౌంట్. తర్వాత మీ బేసిక్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఏ క్వాలిఫికేషన్ అంటే 7th అయితే 7th, 8th అయితే 9th అయితే 10th అయితే ఏదైతే అది. నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే హయ్యర్ గ్రేడ్కి మీరు లోయర్ ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి అది పాస్ అయిన ఇయర్, అలాగే పాస్ అయిన హాల్ టికెట్ నెంబర్ కంపల్సరీ. ఆ రెండు మీరు అక్కడ టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీ ఫుల్ అడ్రస్, మీ మొబైల్ నెంబర్, పిన్ నెంబర్ అన్నీ, అలాగే ఫోటో కూడా జేపెగ్లోనే. సైజు కూడా 30 KB కన్నా ఎక్కువ ఉండకూడదు. ఫోటో సైజు కూడా 30 KB కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే సిగ్నేచర్ ఎలా చేస్తారు, ఇక్కడ చేయడానికి ఉండదు కాబట్టి మీరు పేపర్ మీద మీ సైన్ చేసి దాన్ని డిజిటల్గా ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తారు, ఫైనల్గా సబ్మిట్ చేసేస్తారు. సబ్మిట్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫిల్ అయిపోయింది. ఇది ఎప్పుడు చేయాలి? అప్లికేషను మీరు చలానాన్ని కట్టిన తర్వాత ఫైనల్గా చేసుకోవాలి. అప్లై చేసేసాం, ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ కరెక్షన్ చేసుకోవాలంటే మీ ఆధార్ నెంబర్ లేదంటే మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్తో మాడిఫై చేసుకోవచ్చు మీ అప్లికేషన్ని. మీరు అప్లై చేసిన దాన్ని ప్రింట్ కూడా అప్లికేషన్ తీసుకోవచ్చు. సో ఇది ఆప్షన్. ఓకే, ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అది ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ కోసం. అది ఒకసారి మీరు ఓపెన్ చేసి చూస్తే చాలా చాలా బెటర్. ఇక్కడ చూడండి ఎలా ఫిల్ చేయాలి అప్లికేషను, అసలు ట్రేడ్ కోడ్ ఏముంటుంది, కాలమ్స్లో ఉన్నవి 1 ఏం ఫిల్ చేయాలి, 2, 3, 4, 5 ఏం ఫిల్ చేయాలి, మీరు కమ్యూనిటీ ఏంటి, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కటి జాగ్రత్తగా చూడండి. ఒకసారి నేను మళ్ళీ అప్లై ఆన్లైన్లోకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో 2, 3, 4, 5 అనేది అది జాగ్రత్తగా మీరు ఫిల్ చేయాలి. అదే చెప్పా మీకు 7th క్లాస్, 8th క్లాస్, 9th, 10thలో ఏదైతే ఒరిజినల్ ఏముందో అదే ఫిల్ చేయాలి. లేదంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని ఇప్పుడు కొంతమంది పేర్లు ఉంటాయి, ఇంట్లో ఒకటి పిలుస్తారు, బయట పిలుస్తారు. అది కాకుండా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్లు ఏదైతే ఉందో అదే అక్కడ మీరు రాయాల్సిన అవసరం ఉంది. అక్కడ సో ఇక్కడ 7th to మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 7th ఉండాలి. తర్వాత ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అటెస్టెడ్ కాపీ కంపల్సరీ మీరు ఎన్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మీకు ఎవరికైతే మనం పే చేయాలో వాళ్ళ కోడ్ నెంబర్స్ ఉన్నాయి. అది ఏ డిస్టిక్లో మీరు అప్లై చేసుకుంటున్నారు, మీరు ఏ డిస్టిక్ అయితే వాళ్ళ డిస్టిక్ కోడ్ కూడా ఉంది. సో ఆ డిస్టిక్ ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది క్యాండిడేట్కి ఇన్స్ట్రక్షన్స్. సో ఒకసారి మీరు చదువుకున్నారనుకో మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు తెలంగాణ స్టేట్ కాకుండా అదర్ స్టేట్ వాళ్ళైతే బిఫోర్ ఎగ్జామ్కి మీరు పర్మిషన్ తీసుకోవాలి. సో ఒకసారి మీరు మీ డిఈఓ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి మీరు పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. సో మీరు
ఎగ్జామ్ పే చేసుకోవచ్చు, ఎగ్జామ్ ఫీజు కట్టుకోవచ్చు, అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అదే ఇక్కడ ఇస్తున్నారు, క్యాండిడేట్ కమింగ్ అప్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్ షుడ్ ఆప్షన్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఫర్ అపియరింగ్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామ్స్ బిఫోర్ పేయింగ్ ద ఎగ్జామినేషన్ ఫీ. ఎందుకంటే మీరు ఫస్ట్ పర్మిషన్ తీసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. అలాగే ఇప్పుడు మీకు ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకున్నారు, ఓకే, మీకు రోల్ నెంబరు, హాల్ టికెట్ ఇవన్నీ రావడానికి బిఫోర్ 4 to 5 days బిఫోర్ మీకు ఎగ్జామినేషన్ ఏదైతే డేట్ అనౌన్స్మెంట్ చేశారో అప్పుడు మీకు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో bsc.telangana.government.in మీకు అప్పుడు హైలైట్ అవుతుంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోమని. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అయితే చాలా చాలా బెటరు. ఇది క్లియర్గా ఉంది, ఇది నేను నా ఓన్గా చెప్పేదేం కాదు. సో డిఈఓ ఆఫీస్కి వెళ్ళి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే బెస్ట్, అవుట్ సైడ్ అదర్ స్టేట్స్ వాళ్ళైతే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మనం చలాన్ ఏదన్నా ఆన్లైన్ ద్వారా పే చేయొచ్చా అంటే, నేను ట్రై చేశాను. యాక్చువల్ చెప్పాలంటే చలానా ఈ ఎగ్జామ్కి ఇంకా చలానా హైలైట్ చేయలేదు. అది ఎలా ప్రాసెస్ అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మీరు ఇలా వెబ్సైట్కి వెళ్తే చలానాస్ చాలా దొరుకుతాయి. మన చలానా అయితే ఇంకా పెట్టలేదు. అంటే ఈ ఎగ్జామ్ సంబంధించి ఎస్ఎస్సి కానీ లేదా సైబర్ కానీ ఇవన్నీ పెట్టారు, లేదంటే రాజీవ్ స్వగృహ సంబంధించి పెట్టారు. కానీ ఇది దీనికి సంబంధించింది అయితే కాదు ఇది. సో ఈ ఎంట్రీ ఫాము ఇక్కడ మీరు ఈ పక్కన ఉన్న చలాన్స్లోకి వెళ్తే కూడా చలానస్ ఫాము ఎస్ఎస్సి కోసం, డ్రైవింగ్ లైసెన్స్ కోసం వాటి గురించి అన్నీ ఉంటాయి. కానీ దీనికైతే పెట్టలేదు. ఎందుకంటే ద రిమిటెన్స్ అండర్ హెచ్ఓఏ ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇదంతా ఓపెన్ ఫ్లాట్స్ ఫర్ హౌసింగ్ డిపార్ట్మెంట్ రాజీవ్ స్వగృహ వాళ్ళ కోడ్ అయితే ఉంది. సో ఇది దీనికి వర్తించదు. కాబట్టి నా ఐడియా ఏంటంటే ఈ ఫామ్ అనేది మీకు ఇంకా అప్డేట్ చేయలేదు. సో అంటే గూగుల్లో అప్డేట్ చేయలేదు. ఎప్పుడైతే గూగుల్లో అప్డేట్ చేస్తారో మీకు ఒరిజినల్గా ఫామ్ అయితే దొరుకుతుంది. కానీ ఎంట్రీ అయితే ఇదే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్, మీరు హైదరాబాద్ అయితే హైదరాబాద్ పెట్టుకుంటారు. ఆ సబ్ ట్రెజరీ కోడ్ కూడా అక్కడ ఏమైతే ఉందో అవన్నీ వచ్చేస్తాయి. డిస్ట్రిక్ట్స్ సబ్ ట్రెజరీ కోడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎంటర్ డిడిఓ కోడ్ అంటే మీకు డిడిఓ కోడ్ మీరు ఇందాక నేను చూపించాను కదా డిడిఓ కోడ్, ఆ కోడ్ని నేను చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ సెక్షన్లో ఉంటుంది. సో డిడిఓ కోడ్ మీకు నోటిఫికేషన్లో ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. ఇది డిడిఓ కోడ్. ఈ కోడ్ని అక్కడ మనం ఎంట్రీ చేసేసి తర్వాత ఇక్కడ హెడ్ ఆఫ్ అకౌంట్ ఎవరికైతే పే చేస్తున్నామో ఇది హెడ్ ఆఫ్ అకౌంట్, ఇది పైన ఉన్నది రాంగ్. ఇది మీరు కావాలంటే చెక్ చేసుకోండి. హెడ్ ఆఫ్ అకౌంట్ ఇక్కడ 0202 ఉంది, కానీ అక్కడ ఉన్నది 0202 కాదు అది. ఇక్కడ మీరు కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఆన్లైన్లో చలానా ఇంకా పెట్టలేదు. సో ఒకవేళ మీరు అప్లై చేసే టైంకి పెడితే హ్యాపీ. దాన్ని కూడా అప్లై చేసుకొని డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళి పే చేసేయచ్చు. ఇక్కడ హైదరాబాద్లో అయితే బెస్ట్ ఐడియా, మీరు నాంపల్లి వెళ్తే నాంపల్లిలో ఈ ఎస్ఎస్సి బోర్డు ఎక్కడైతే ఉందో అక్కడే ఈ చలానా పే చేసే బ్యాంక్ కూడా ఉంటుంది అక్కడ నియర్ బై. సో అక్కడికి వెళ్ళి మీరు చలానా పే చేసుకొని ఆ చలానా తీసుకొచ్చి ఒరిజినల్, అలాగే మీరు ఆన్లైన్లో కూడా అప్లికేషన్ ఫిల్ చేయాలి కాబట్టి ఆ అప్లికేషన్ని మీరు ఫిల్ చేసి సో అక్కడే సబ్మిట్ చేసేసి వచ్చేయచ్చు. అలాగే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా ఆ డిఈఓ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. సో ఫ్రెండ్స్ ఇది ప్రాసెస్. మరి మీరు ఎవరైనా దీని గురించి ఇంకా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో అడగచ్చు, నేను తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాను. అలాగే ఈ ఎగ్జామ్స్ ప్రాసెస్ ఇది అయితే దీనికి ఎవరైనా కోచింగ్ ఇస్తారా అంటే కోచింగ్ నేను మా ఇన్స్టిట్యూట్ తరపున మీకు కోచింగ్ కూడా ఇవ్వబడుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు కమెంట్లో తెలియజేయచ్చు, అలాగే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. దీనికి కోచింగ్ అవసరం అంటే అవసరమైతేనే కోచింగ్ తీసుకోండి, అది కూడా నేను ఓపెన్గానే చెప్తున్నాను. ఎందుకంటే లోయర్ అయితే ఎవరైనా రాసుకోగలుగుతారు, హయ్యర్ ఒక 1-2 సబ్జెక్ట్స్ కొంచెం టఫ్ ఉంటాయి. సో కోచింగ్ తీసుకుంటే బెస్ట్ మార్క్స్ వస్తాయి, గుడ్ మార్క్స్ వస్తాయి. సో అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి, ఏంటంటే చాలామందికి ఈ విషయం తెలియదు. జనరల్గా మనం 10th క్లాస్ కానీ ఒక సబ్జెక్ట్ పోతే ఏం చేస్తాం,
రాసుకుంటాం. కానీ ఇక్కడ ఈ ఎగ్జామ్స్ ఏమవుతుందంటే ఇయర్లీ వన్సే జరుగుతాయి. ఇది కూడా ఒక ఎగ్జామ్ కానీ పోయింది అనుకోండి, అన్ని ఎగ్జామ్స్ పోతాయి. ఈ విషయం చాలామంది తెలీదు. మళ్ళీ 1 year వెయిట్ చేయాలి మీరు. ఒక సబ్జెక్ట్ పోయింది కదా మళ్ళీ రాసుకుంటానంటే ఆ ఆప్షన్ ఉండదు. కాబట్టి ఫస్టే మీరు ప్లాన్ చేసుకోండి. సబ్జెక్ట్ తెలియకపోతే కోచింగ్ తీసుకోండి ఎక్కడైనా సరే. సబ్జెక్ట్ తెలిస్తే హ్యాపీగా వెళ్ళి అటెండ్ అవ్వండి. సో బెటర్ ఏంటంటే ప్రాక్టీస్ డ్రాయింగ్ కాబట్టి లింక్ కూడా పెడుతున్నాను. మీరు కావాలంటే ఐకార్డ్స్లో కూడా పెడుతున్నాను నేను. లోయర్ గ్రేడ్ పేపర్స్ ఎలా ఉంటాయి అనేది పెట్టాను నేను. ఒకసారి మీరు పాత పేపర్లు ఉన్నాయి చెక్ చేసుకుని ఆ వీడియోని కూడా చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో కంప్లీట్గా ప్రాసెస్ ఇది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్లో తెలియజేయచ్చు, తప్పకుండా నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మీకు ఆర్ట్కి సంబంధించిన, డ్రాయింగ్ సంబంధించిన ఏదైనా సరే నేను వీడియోలు చేయడానికి మీ ఎంకరేజ్మెంట్ వల్ల నాకు అవకాశం ఉంటుంది. సో తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.